come all the way from Shillong in the morning. My husband passed away. Je vais retourner à mon pays. C'est vous qui a gaspillé mon billet. Alors, je vais mon billet. Je vais retourner en France. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. గవర్నమెంట్ కొత్త రూల్ పాస్ చేసింది. పైలట్స్ కి 36 అవర్స్ వీక్లీ ఆఫ్ దొరుకుతుంది. దాన్ని పెంచి 48 అవర్స్ కి తీసుకురండి. ఎట్ ద సేమ్ టైం క్రూ కూడా అలసిపోతుంది. దాన్ని కూడా పెంచి ఒక సర్టన్ టైం కి తీసుకురండి. నైట్ ల్యాండింగ్ టైమ్స్ ని తక్కువ చేయండి. ఇది వరకు వారానికి 6 సార్లు చేసుకున్నాను, ఇప్పుడు కేవలం 1 టైమే చేయండి అని చెప్పి. ఇది కొత్తగా ఏం కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని మీట్ చేయడానికే గవర్నమెంట్ ఈ రూల్స్ పాస్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అయితే ఇండిగో ఒకే రోజులో 2100 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసింది. ఒక చిన్న మ్యాథమెటిక్ చేద్దామా? 2100 ఫ్లైట్స్ ఒక్క రోజులో క్యాన్సిల్ అయితే 100 మెంబర్స్ పర్ ఫ్లైట్ తీసుకెళ్తుంది అంటే ఎంతమంది ఎయిర్పోర్ట్ మీద ఉన్నారు? ఆల్మోస్ట్ అరౌండ్ 2.5 to 3 lakh పీపుల్. జస్ట్ బికాస్ ఇండిగో సెడ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ మా దగ్గర అంత స్టాఫ్ లేదు, అందుకని మేము ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. బాగుంది, మీరు రూల్స్ ఫాలో అవుతున్నారు. కానీ ఈ రూల్స్ పెట్టింది ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇన్ని రోజులు మీరు ఎందుకు చేయాల? మేము ట్రై చేస్తున్నాం సార్, కానీ మా వల్ల అవ్వట్లేదు. ఏం అవ్వట్లేదు? పైలట్స్ దొరకట్లేదా? రిక్రూట్మెంట్ చేయదలుచుకోవట్లేదా? డబ్బులు ఇవ్వదలుచుకోవట్లేదా? ఈ ఆన్సర్ ఆడియన్సే చెప్పగలుగుతారు. ఇండిగోకున్న మార్కెట్ షేర్ ఎంత తెలుసు? 63% ఆఫ్ ఇండియన్ ఏవియేషన్, 30% ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ ఎయిర్ ఇండియా. ఆ మిగతా 4-5% కొత్త కొత్త ఎయిర్లైన్స్, 4 రోజులు ఉండి 4 రోజులు వెళ్ళిపోయే ఎయిర్లైన్ కంపెనీస్ ఉంటాయి. కేవలం తన దగ్గర హ్యూజ్ కవరేజ్, ఒకేసారి 1000 ఫ్లైట్లు ఎగరగలిగేంత నెట్వర్క్ ఉంది కాబట్టి వాడి ఇష్టానుసారం ఆడాడు. కోర్స్ దీనికి అపాలజీలు సీఈఓ వచ్చి ఐఎమ్ సారీ చెప్పాడు. ఏం చేయమంటారు సార్ అపాలజీస్తో? యువర్ అపాలజీస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. చివరిగా మాట్లాడదాం. ఇది వరకు 36 అవర్స్ ఆఫ్ రెస్ట్ ఇచ్చేవాళ్ళు, వారానికి 6 nights నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు. నైట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువగా టైర్డ్నెస్, బాడీలో ఫెటిక్ పెరుగుతుంది. సివిల్ ఏవియేషన్ లో మన దగ్గర ఉండే పైలట్స్ కానీ ప్రపంచంలో ఈ ఇండస్ట్రీకి చాలా హెవీ వర్క్ లోడ్ ఉంటుంది. నార్మల్ పీపుల్ లాగా 9 to 5 జాబ్ కాదు. ఒక రోజు ఒక్కొక్క రాస్టర్ పడుతుంది. ఒక రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ 4 o'clock నుంచి 10 hours, ఇంకో రోజు మధ్యాహ్నం, ఇంకో రోజు ఆఫ్ పెట్టి, ఇంకో రోజు సాయంత్రం. ఇలా విపరీతంగా వీళ్ళని వీక్ లో ఒక టైం అంటూ లేకుండా, ఒక స్కెడ్యూల్ అంటూ లేకుండా, ఒక ఊరంటూ లేకుండా ఇష్టానుసారం తిప్పుతారు. చూడడానికి చాలా గ్లామరస్ గా ఉంటాయి ఇవన్నీ ఇండస్ట్రీస్, అది ఎయిర్ హోస్టెస్ అన్నా లేదా పైలట్స్ అన్నా. బట్ ద సాడ్ ట్రూత్ ఇస్, ఒక రిపోర్ట్ ప్రకారం ఇండిగో రోజుకి 200 to 250 crores సంపాదిస్తుంది. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 40 to 45,000 మంది ఉన్నారు. ఇబిటా అంటే అయ్యే ఎక్స్పెన్సెస్ అన్ని తీసేసినా కానీ ఒక బిజినెస్ లో 30%, 40% కూడా మిగులుతుంది. సో దీన్ని 20% మిగిలింది అనుకుందాం. ఈ లెక్క ప్రకారం నెలకి ఎన్ని కోట్లు సంపాదించాలి, సంవత్సరానికి ఎన్ని వేలాది కోట్లు సంపాదించాలి. ఇప్పుడు అందరికీ రీఫండ్ ఇస్తానంటున్నాడు. దానికి 14 days 21 days టైం తీసుకుంటారు. ఈ 21 days లో ఈ 250 కోట్లు నువ్వు ఏదో రోజు సంపాదిస్తున్నావో దాని ఇంట్రెస్ట్ ఎవడు కడతాడు? ఆ ఇంట్రెస్ట్ నీకేగా. బేసికలీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా తెలివిగా, చాలా స్మార్ట్ గా, చాలా చండాలంగా ఓవర్ స్మార్ట్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేసింది ఇండిగో. నా దగ్గర మార్కెట్ క్యాప్చర్ అయి ఉంది రాబాయి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. 65% మార్కెట్ నాది. లీగలీ డిడ్ ఇట్ బ్రేక్ రూల్స్? లేదు కదా. వాళ్ళు ఏమంటున్నారు? లీగలీ వీఆర్ ఫాలోయింగ్ వాట్ ద గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫాలో. గవర్నమెంట్ చెప్పింది రూల్స్ మేము ఫాలో అవుతున్నాం, కానీ మా దగ్గర స్టాఫ్ లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? సో గవర్నమెంట్ చెప్తుంది ఏంటి? ఇన్ని ఫ్లైట్లు ఎగరాలి అంటే ఇంత క్రూ ఉండాలి. సో ఇప్పుడు మీరు పెట్టిన రూల్స్ ప్రకారం మేము వీళ్ళకి రెస్ట్ అంతా అలాట్ చేస్తే మా దగ్గర క్రూ సరిపోవట్లేదు. మరి మీరు కొత్త క్రూ ఎందుకు తీసుకుంటున్నాం సార్? ట్రై చేస్తున్నాం, దొరకట్లా. ఇది వాళ్ళు ఇస్తున్న కౌంటర్. సో దాంట్లో మా తప్పే ఉంది. మరి నువ్వు టికెట్లు ఎందుకు అమ్మావు? రీఫండ్ ఇచ్చేస్తున్నా కదా. అలా ఎలా? అంతే కదా. అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ఓనర్ అని ఉంటుంది. మనం రూల్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ కోర్స్ అవి ప్రింట్ అయ్యి మనం చదివి మనం అర్థం చేసుకొని దాని వెనకాల ఎప్పటి నుంచి అప్రూవల్ వచ్చిందో అంతా ఒక డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. ఈ క్లిప్స్ చూడండి. मेरी वाइफ प्रेग्नेंट है, 5 घंटे पहले आपको मेल करवाया हुआ है. ऐसा नहीं है कि मैं यहाँ आके कह रहा हूँ मुझे अकोमोडेशन दो. 5 घंटे पहले मेल करवाया था. मेरा बेटी का ब्लड आ रहा, ब्लड नीचे से ब्लड आ रहा, ब्लड चाहिए दे दो. ना भाई गलत फहमी मत आ जाओ. ये कोई इंडियन रेलवे का, नई दिल्ली का रेलवे स्टेशन नहीं है.
ये नई दिल्ली का हवाई अड्डा है टर्मिनल 1। ऑल्टरनेट फ्लाइट 60,000 रुपए तक की टिकट है भाई, जो 7-8 हजार रुपए की मिल रही थी। కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కి, కొంతమంది ఇంటర్వ్యూస్ కి, కొంతమంది పెళ్లికి వెళ్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా వాళ్ళ పెళ్లికి డెస్టినేషన్ వెడ్డింగ్ కి వెళ్తున్నారు. ఇంకొంతమంది వాళ్ళ పేరెంట్స్ లాస్ట్ రైట్స్ ని గంగాలో కలపడానికి తీసుకెళ్తున్నారు. అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వీడికున్న అత్యాస. నీకు ఇంతమంది స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది కదా, నువ్వు ఎందుకు రిక్రూట్ చేయాలా? ఇంత టైం ఎందుకు పట్టింది? ఇదేం కొత్త రూల్ కాదు, ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే సింగిల్ థంబ్ రూల్. ఇండిగో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 ప్లేయర్స్ ఆఫ్ ద వరల్డ్. కొన్ని కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది కంపెనీ. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఇండిగోకి ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి, సరే ఈ రూల్స్ ని మేము రోల్ బ్యాక్ చేస్తున్నాం, కొన్ని రోజులు హోల్డ్ చేస్తాం, మళ్ళీ ఇండిగో సేమ్ ఓల్డ్ రూల్స్ ఫాలో అయ్యి వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు నడిపించుకొని ప్రజల్ని ఇంటికైతే పంపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్టింగ్లీ చాలా రేట్స్ పెరిగి ఉన్నాయి. ఇప్పుడు నువ్వే క్యాన్సిల్ చేస్తే, నువ్వే బెంగళూరు టు ఢిల్లీ, బాంబే టు ఢిల్లీ, హైదరాబాద్ టు ఇంకెక్కడికో 70,000, 80,000, 30,000, 40,000 నీ ఇష్టానుసారం టికెట్లు పెంచావు. ఈ సేమ్ ఇన్సిడెంట్ ఇంతకు ముందు కూడా ఫ్లైట్ క్రాష్ లో జరిగింది. ప్రతి ఫెస్టివల్స్ లో ఇదే జరుగుతుంది. గవర్నమెంట్ రూల్ పెట్టడం, వీళ్ళు బ్రేక్ చేయడం. చాలా మంది నన్ను మెసేజ్ లో అడుగుతుంటారు, మీ బయోలో రాసింది అగెయిన్స్ట్ క్రానీ క్యాపిటలిజం అని. ఇదే క్రానీ క్యాపిటలిజం అని. క్యాపిటలిస్ట్ అనేవాడు ఒక బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ 10 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక 5 రూపాయలు 6 రూపాయలు వాడు కాపాడుకుంటాడు. మిగతా 4 రూపాయలు ఆ బిజినెస్ పైకి తెచ్చుకోవడానికి, అందులో ఉండే ఎంప్లాయీస్ కి ఆ శాలరీస్ వగైరాకి ఖర్చు పెడతారు. క్రానిక్ క్యాపిటలిస్టులు ఏం చేస్తారంటే 10 రూపాయలు సంపాదించుకుంటే 9 రూపాయలు 50 పైసలు లాగేసుకుంటారు. మొత్తం నాదే, ఆ 50 పైసలే నేను ఖర్చు పెడతా, ఆ 50 పైసల్లోనే నేను ఉద్యోగాలు ఇస్తా, ఇంత పని ఇంతమందితో చేయిస్తా అంటారు. ఇక్కడ గవర్నమెంట్ ఏమడిగింది? పైలట్స్కి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వు, క్రూకి రెస్ట్ ఇవ్వు. వాళ్ళు మనుషులే, ఎందుకంటే పైకి కిందికి ఎలివేషన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే జరుగుతాయి హెల్త్ వైజ్. ఇప్పుడు ఈ బిజినెస్ ఎప్పుడన్నా అర్థం చేసుకోవాలి అంటే దీని మీద డీటెయిల్లో ఒక వీడియో చేద్దాం. కానీ ఒక చిన్న అవుట్లైన్ చెప్పిన, ప్రతి ఎయిర్లైన్ తను కొనే ఫ్లైట్కి ఒక ఫ్లైట్ సైకిల్ అనేది ఉంటుంది. ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ ని కలిపి 1 సైకిల్ అంటారు. మనం ఇండియాలో ఎక్కువగా చూసేది ఎయిర్బస్ A320 ఫ్లైట్స్, బోయింగ్ వి కూడా కనిపిస్తాయి. అయితే ఈ చిన్న ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ ఫ్లైట్ సైకిల్ ఆల్మోస్ట్ 60,000 to 70,000 ఉంటుంది. అట్ ద సేమ్ టైం జంబో జెట్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద డిస్టెన్సెస్ వెళ్తాయి. ఇక్కడ నుంచి అమెరికాకు, దుబాయ్ నుంచి అమెరికాకు, ఇక్కడ నుంచి సింగపూర్కు, సింగపూర్ టు అమెరికాకు, ఇలాంటి ఫ్లైట్స్కి 40,000 లైఫ్ సైకిల్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఫ్లైట్ సైకిల్ ఆల్మోస్ట్ 40,000 ఫ్లైట్స్ ఉంటాయి. సో ఈ బిజినెస్ లో వీళ్ళు ఇంపార్టెంట్ గా మైండ్ లో పెట్టుకునే పాయింట్ ఏంటంటే, ఫ్లైట్ ల్యాండ్ అయినప్పటి నుంచి టేక్ ఆఫ్ అయ్యేంత వరకు మాక్సిమం తక్కువ నుంచి తక్కువ టైంలో వెళ్ళిపోవాలి. మ్యాక్స్ టైం గాల్లో ఉండాలి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే లేట్ నైట్ ఫ్లైట్స్ 11:30కి, 11:45కి, 11:55కి బయలుదేరు. ఆల్మోస్ట్ పొద్దున 3:30కో 4కో ఢిల్లీకో, అస్సాంకో, గువాహటీకో, జైపూర్కో, విత్ ద బ్రేక్ ఇన్ హైదరాబాద్, విత్ ద బ్రేక్ ఇన్ బెంగళూరు ఇలా తీసుకొని వెళ్తాయి. ఎందుకంటే వీళ్ళు పార్క్ చేశారు అంటే కొన్ని లక్షల రూపాయలు పార్కింగ్ ఫీజే కట్టాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ డీటెయిల్గా హౌ డు ఎయిర్పోర్ట్స్ మేక్ మనీ అని త్వరలో ఒక వీడియో చేయబోతున్నాను, ఖచ్చితంగా చూడండి. ఎయిర్లైన్ ఇండస్ట్రీ బిజినెస్ ఇస్ నాట్ అ ఈజీ బిజినెస్ టు సర్వైవ్. చాలా మటుకు ప్లేయర్స్ కొన్ని రోజులే ఉండగలుగుతారు, కొన్ని రోజులు దివాలా తీసేస్తారు. మన ఫేవరెట్ హీరో బిజినెస్ కూడా ఆల్మోస్ట్ బంద్ పడిపోయింది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, అయితే చివరిగా ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నాను వీడియో క్లోజ్ అయ్యే ముందు. ఇది కేవలం ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటున్నాను. ఐ హోప్ ది ఇన్వెస్టర్స్ ఆర్ లిస్నింగ్ టు మీ. సమ్ డే ఇఫ్ దిస్ వీడియో ఇస్ గోనా మేక్ సెన్స్ and it will reach you, remember what I'm gonna talk. Whatever the money you're making right now, remember you have made hundreds and thousands and lakhs of people suffer. There are moms, there are grandmoms, there are children, there are bride, there are groom, there are students, there are employers, there are employees, there are people who are carrying the final rituals of the people whom they loved. All of it has come because your greed for fucking money is exponentially high. I have studied in an Ivy League school and I do not endorse such crony fucking capitalism. This is absurd. This is wrong. You're not gonna take this money to the grave. Believe me, my friend, this is not what you want. What you did was wrong. Your sorry is just not enough. You've made 200 to 300,000 people suffer. There is a father crying for a sanitary pad. There is a woman jumping on your window only because your greed for money is exponentially higher than any valid emotion of a human being. It is disgusting. As investors, probably you should be ashamed. If this is how the money is coming to your banks, in your pockets, you should rather let it go. Any money that comes from people's cry and their blood is not going to give you a good sleep. Don't want to cross the line. But whatever the
you guys are doing is wrong. And this is the first and last time I've been using such a foul language, and I apologize for using this language. Buckle up, my friends. The government will teach you a lesson. Jai Hind.